హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఇంకా పెళ్ళికైతే రెడీ అవుతున్నామండి. ఇది నైట్ పెళ్ళి అనమాట. ఇంకా ఈవినింగ్ తొందరగానే పనులన్నీ ముగించుకొని ఇంకా బయలుదేరాలి అనుకుంటున్నాము. ఇంకా అంతకంటే ముందైతే మీకైతే చాలా హెల్దీ, మంచి టేస్టీగా ఉండే స్మూతీ అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, గుమ్మడి గింజలు, ఒక్క ఇలాచి, కొన్నేమో పుచ్చగింజలు, నానబెట్టిన బాదం పప్పులు, గుమ్మడి గింజలు, ఇవన్నీ మనం నైట్ పూట నానబెట్టి పిల్లలకి ఇస్తాం కదండి. అవన్నీ తీసి తొక్కంతా తీసి నీట్గా ఇలా స్మూతీలా చేసుకొని నేను చెప్పినట్టు ఒకరోజు చక్కెరకేళి కానీ, అరటిపండు కానీ, ఆ రెడ్ బనానా కానీ, లేకపోతే బీట్రూట్ కానీ మనకు నచ్చింది అనమాట. ఒక 2-3 ముక్కలు యాడ్ చేసుకున్నామంటే స్మూతీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకైతే ఇప్పుడు సీజనల్గా దొరికే ఇలా మ్యాంగోస్ని తీసుకొని కొన్ని మామిడి పళ్ళు గుజ్జునైతే ఇలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి. ఇలా ఒక్కొక్క లేయర్గా ఇలా వేసుకుంటే ఆ టేస్ట్ అనేది అసలు ఎంత బాగుంటుందో. దానిపైన ఇలా మనం ఇలా డ్రై నట్స్ని ఇలా సన్నగా ఇలా తురిమి, ఇదైతే చాలా యూజ్ అవుతుందండి. ఈసారి తీసుకోండి. ఒక్క 4-5 పప్పులు వేస్తేనే మనకు తురుము ఎంత వచ్చిందో చూస్తున్నారు కదా. మనం కట్ చేస్తే అంత పలచగా మనకు రాదండి. ఇది మన పాయసంలో, పరమాన్నంలో, ఏదైనా స్మూతీల్లో పిల్లలకి ఇలా వేసి ఇచ్చామంటే చూడంగానే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. దాంతోపాటు పిల్లలు ఇందులో నానబెట్టిన డ్రై నట్స్ ఉన్నాయి, మ్యాంగో ఉంది. ఒక్క మామిడికాయ తినేదానికంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఐస్ క్రీమ్ లాగా కూడా తినొచ్చు. పైన 2-3 ఇలా కుంకుమ పూలు వేసామంటే అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంకా ఈరోజు లంచ్ కూడా చేశానండి. అదైతే షూట్ చేయడానికైతే అవ్వలేదు. చక్క బ్రోకోలీ, వెజిటేబుల్స్ అన్నీ, పన్నీర్ అన్నీ వేసి మంచి వెజిటేబుల్ రైస్లా చేశాను, తొందరగా అయిపోతుందని. మేమైతే ఇలా వెడ్డింగ్ కార్డ్స్ చూడడానికని ఇలా బయటకు వచ్చామండి. ఇంకా వెడ్డింగ్ కార్డ్స్ చూసి వెళ్దామని. అందుకే నేను లంచ్ షూట్ చేయలేకపోయాను. చాలా బాగుంది, చూపించాలనుకున్నాను. ఈసారి నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడైతే మనకి చాలా రకాల వెడ్డింగ్ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే లోపల మనం ఇలా బాక్స్లో వచ్చింది కదండి. ఇలా కార్డ్స్ ఇలా పైన వచ్చి ఇలా లోపల ఏదన్నా మనం డ్రై నట్స్ కానీ ఏదన్నా వేసి అలా గిఫ్ట్ ప్యాక్ లాగా ఇవ్వచ్చు. అలా వెడ్డింగ్ కార్డ్తో పాటు చాలా చాలా రకాలండి. ఇన్ని రకాలు నేను కూడా ఎప్పుడు చూడలేదు. భలే బాగున్నాయి ఇవైతే. ఇంకా మనకు నచ్చింది అనమాట. సింపుల్గా కావాలా, కొద్దిగా ఇలా బాక్స్ టైప్ కావాలా, చాలా రకాలు ఉన్నాయి. వాళ్ళైతే ఇవన్నీ చూపిస్తున్నారు. ఇలా పైన అయితే బాక్స్ పైన చిన్న ఇలా మిర్రర్లా వచ్చి ఇలా పెళ్లి కొడుకు పేరు, పెళ్లి కూతురు పేరు, ఇలా పేర్లు కూడా వస్తున్నాయి అనమాట. అదొకటి కూడా నాకు బాగా నచ్చింది. ఇలా చూపిస్తున్నారండి. ఇలా పట్టుకోవడానికి ఇలా చిన్న బ్యాగ్లా ఉండి, ఇదిగోండి ఇలా బాక్స్ టైప్ అని, ఇలా చాలా వెడ్డింగ్ కార్డ్స్లో ఇన్ని రకాలు ఉన్నాయని నేను ఇదే చూడడం అనమాట. ఎప్పుడు చూసే సింపుల్గా ఉండే కార్డ్సే నాకు తెలుసు. ఇదిగోండి ఇలా పైన ఇలా ఏదైనా డిజైన్ వచ్చి ఇలా కొన్ని కార్డ్స్ అయితే మాకు ఇలా చూపించారు. మీకు ఏది కావాలో చూడండి అని. ఇంకైతే ఒక్కొక్కరికైతే మనకు తెలుసు కదండి, ఇంట్లో అందరం వెళ్ళామంటే ఒక్కొక్కరికి ఒక టైప్ నచ్చుతుంది. అలాగైతే అందరం అయితే ఒక్కొక్కటి తీసుకొని సెలెక్ట్ చేసాము. నాకైతే ఇలాంటి సింపుల్గా ఉండే కార్డ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అన్నమాట. ఇంకా చాలా రకాల వెడ్డింగ్ కార్డ్స్ ఉన్నాయండి అక్కడ, ఒకటి కాదు. కొన్ని వెడ్డింగ్ కార్డ్స్కి అయితే ఇలా బ్యాగ్ టైప్ వచ్చి లోపల డ్రై నట్స్ అన్నీ వేసే ఉందన్నమాట. నేనైతే ఇంకా సింపుల్గా ఉండేదే చూద్దాం అనుకుంటున్నాను. అందులో ఇలా చాలా పెద్ద బాక్స్లా వచ్చింది కదండి, అందులో చాలా డ్రై నట్స్ పడతాయి. ఎందుకులే సింపుల్గా ఉండేది చూస్తే బాగుంటుందని చెప్పి నేనైతే ఇంకా నాకైతే కొన్ని నచ్చినాయి, మా చిన్న బాబుకి కొన్ని నచ్చినాయి, మా పెద్దోడికి కొన్ని నచ్చినాయి. అలా ఒక్కొక్కళ్ళం ఇలా చూస్తున్నాం. లాస్ట్లో అందరికీ నచ్చింది అయితే సెలెక్ట్ చేసామండి. సెలెక్ట్ చేస్తే మనం ఏంటంటే మ్యాటర్ కూడా వాళ్ళకే ఇచ్చేస్తే వాళ్ళే మనకు ఒక 3-4 డేస్ అని చెప్పి టైం ఇస్తారు. ఆ 3-4 డేస్లో అవ్వంగానే మనకు కాల్ చేస్తే మనం 100 కార్డుల లేదా 500, 50 మనకి ఎన్ని కావాలంటే అన్నీ అనమాట. ముందు కార్డు సెలెక్ట్ చేసుకుని మ్యాటర్ కూడా మనకు చూపిస్తారనమాట. ఇలా వస్తుంది మేడం అని. ఇంకా ఈ పని అంతా చూసుకొని అయితే ఇంకా ఇక్కడే మాకైతే చాలా టైం పట్టిందండి. పిల్లలైతే ఒక పట్టన్న తెమలరు అనమాట. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇదిగోండి ఈ మోడల్లో కూడా కొన్ని ఉన్నాయి అనమాట. ఇది కూడా బాగా నచ్చింది నాకు అనిపించింది వెడ్డింగ్ కార్డ్స్ ఎప్పుడన్నా సింపుల్గా ఉంటేనే బాగుంటుందిలే అని.
ఇంకా లాస్ట్‌కి అయితే ఒక మాకు సింపుల్‌గా, నీట్‌గా ఉండేదైతే నేను చూసి సెలెక్ట్ చేశామండి. మాకు అందరికీ నచ్చిందది. అయితే ఎప్పుడు ఇస్తారు ఏంటని చెప్పి వాళ్ళకైతే ఇంకా మాట్లాడేసి ఫోన్ నెంబర్ అది ఇచ్చేసి మేమైతే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడే మాకైతే చాలా టైం పట్టిందండి. ఇంకా పెళ్ళికి కూడా వెళ్ళాలి కదా! మళ్ళీ రెడీ అవ్వాలి. ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఇంకా ఈ పనులన్నీ చూసుకొనైతే ఇంటికొచ్చేసాము. మనకెప్పుడన్నా టైం లేనప్పుడు, ఎక్కువ పనులున్నప్పుడు ఇంటికి రాంగానే ఏదో ఒకటి తినాలనిపిస్తదండి. అలాంటప్పుడైతే నేను ఇదిగోండి ఒక పల్లీలు, నువ్వులు, ఈ పల్లీలనైతే నేనెప్పుడూ వేయించి ఒక పెద్ద సీసా నిండా పెట్టుకుంటాను. అలాగే నువ్వులు గూడా లైట్‌గా ఫ్రై చేసి పెట్టుకున్నామనుకోండి, మనం అప్పటికప్పుడు అనమాట. ఇప్పుడు ఆర్గానిక్ బెల్లం వస్తుంది. ఇలా బెల్లం పొడిలాగే మనకు దొరుకుతున్నాయి కదా! అది తెచ్చి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇదిగోండి ఒక కప్పు నిండా పల్లీలు, ఒక కప్పు నిండా నువ్వులు. చాలా హెల్తీ, టేస్ట్ కూడా ఎంత బాగుంటుందో చెప్పలేను. ఇలా 3 కప్పులతో తీసుకున్నాను. ఇంకా బెల్లం మనం తగ్గించాలి అనుకుంటే తక్కువే వేసుకోవచ్చు. దీంతో ఏంటంటే మనకి పాకం పట్టే పని కానీ లేకపోతే ఎక్కువ టైం ప్రాసెస్ కానీ అస్సలు లేదండి. ఈ 3 కలిపేసి మిక్సీలోన్నా వేసుకోండి, లేకపోతే ఇలా కట్ చేసే దాంట్లో ఉంటే ముక్క చెక్కలాగా, మెత్తగా కాకుండా ముక్క చెక్కలాగా అయితే మనకు చక్కగా ఇలా ఉండలాగా వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి. ఈ సమ్మర్లో పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అలాంటప్పుడు హెల్తీగా ఇందులో పల్లీలు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి. నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అవుతాయి. మనకి నువ్వులు చక్కగా ఇలా గ్రైండ్ అయ్యేసరికి వాటిల్లోంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి. దీనికి మనం నెయ్యి కానీ ఏం అక్కర్లేదండి. మామూలుగా అయితే ఇలా ఉండ చుడితే సరిపోతుంది. లేదు మనకు ఉండలాగా అవ్వట్లేదు అనుకుంటే కొద్దిగా ఒక 2 స్పూన్లు హనీ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇదిగోండి మనకి ఇదంతా గ్రైండ్ చేసేసరికి ఇలా ఉండలాగా అయిపోతుంది. ఎందుకంటే నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కదా. లేదు ఇంకా మనకు ఉండలా రావట్లేదు అనుకున్నప్పుడైతే ఒక 2 స్పూన్లు హనీ వేసుకొని ఇలా చక్కగా ఇలా మనం ఉండల్లా చుట్టేసుకుంటే టేస్ట్ ఎంత బాగుంటుంది. అప్పటికప్పుడే అయిపోతుందండి. పిల్లలకి ఈ సమ్మర్లో ఏదైనా తినాలని అనిపించినప్పుడు ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసి ఇచ్చారనుకోండి, పిల్లలైతే చక్కగా తినేస్తారు. నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. మా ఇంట్లో కూడా పిల్లలందరూ అయితే బాగా తింటారు ఇలాంటివి. ఈసారి సింపుల్గా తొందరగా అయిపోయే ఇలాంటివి చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికైతే పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమక్కర్లేదండి. పల్లీలు, నువ్వులు, ఇంకా ఏమన్నా మనకు యాడ్ చేసుకోవాలంటే కొన్ని డ్రై నట్స్ కూడా వేసి అందులో మనం ఇలా మిక్సీ చేసుకోవచ్చు. ఇదిగోండి మనకైతే ఒక 2 రోజుల కన్నా సరిపోతాయి అనమాట. ఇలా చేసి పెట్టుకుంటే ఎవరైనా వచ్చినప్పుడన్నా పెట్టొచ్చు, లేకపోతే మనమన్నా తినొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కూడా ఆ స్వీట్ అయితే నచ్చుతుంది. ఇంకా అయితే పెళ్ళికి రెడీ అవుతున్నామండి. ఇంకెన్ని పనులన్నీ చక్క పెట్టుకొని వెళ్తేనే నాకైతే హాయిగా అనిపిస్తుంది. ఇంట్లో ఎక్కడ వదిలేసామనుకోండి అటువైపే లాగుద్ది నాకు. ఇంకా మనకు రెడీ అవ్వాలని కూడా అనిపించదు. మేమైతే మా పాప నేను మనకి సంక్రాంతికి శ్రీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఇలా ఇక్కత్తులో పట్టు శారీ మా బాబుకైతే లెహంగా పంపించారు కదా. ఈ కలర్ కాంబినేషన్ అంటే నాకు ఎంత ఇష్టమో అసలు. ఇదిగోండి ఆరెంజ్కి ఇలా పింక్ కాంబినేషన్ అనమాట. ఇద్దరం సేమే వేసాం ఈరోజు. ఇంకా మా పాపని మేమైతే రెడీ అవుతున్నామండి. మగపిల్లలే మేము అయిపోయాం, కానీ మగపిల్లలే మా పెద్ద బాబు కూడా అయిపోయాడు. చిన్నోడే ఎక్కువ విసిగిస్తాడు, చాలా టైం తీసుకుంటాడు వాడు రెడీ అవ్వడానికి. ఇంక ఇదిగోండి మేమైతే ఇలా రెడీ అయిపోయాం అనమాట. తర్వాత ఇంకా ఒక బొకే తీసుకెళ్ళాలనుకుంటున్నాం. నేనైతే ఎప్పటి నుంచో బ్లింకిట్లో ఒక మంచి ఆర్చిడ్స్తో ఉన్న మంచి కలర్ అండి, నాకు బాగా నచ్చుతుంది అది. మనం ఎప్పుడు ఏంటంటే మామూలుగా ఈ గులాబీలు వీటితోనే చూస్తుంటాము. ఇది ఎందుకో నాకు చాలా వెరైటీగా అనిపించింది, చాలా బాగుందనమాట. అదైతే నేను ఎప్పటి నుంచో తీసుకుందాం ఈసారి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇది బొకే ఇద్దామని అనుకుంటున్నాను. ఈరోజు అయితే అది ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా ఆ బొకే అయితే వచ్చిందండి. ఇంకా ఆ బొకే ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇంకా మా పెద్ద బాబు అయితే వెళ్ళి కిందకి వెళ్ళి తీసుకొచ్చాడు. ఇంకా మామూలుగా అయితే వెళ్ళేటప్పుడు దారిలో తీసుకుందాంలే అనుకున్నామండి. అయితే మా పాపంది ఒక్కోసారి మనం వెళ్ళే రూట్ వైపు ఈ బొకేలు అమ్మే షాప్ ఉండదు. ఇదిగోండి బ్లింకిట్లో ఒక్కోసారి ఈ తామర పూలు కూడా ఉంటాయి కదా, ఈ తామర పువ్వు ఒక్కటి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మేము వేసేది ఆరెంజ్ పింక్ కదా, మా పాపకు పెడతామని చెప్పి నేను ఒకటి ఆర్డర్ చేయమన్నా. బొకే అయితే మనకు నల్లకుండండి నీట్గా ఇలా పంపించారు. అయితే మామూలుగా విడిగా తీసేసి పట్టుకెళ్దాం అనుకున్నాం, కానీ
అది మనం చేతితో పట్టుకుంటే వెళ్ళే లోపు నలిగిపోద్దని చెప్పి ఏ బాక్స్లో అయితే పంపించారో అదే బాక్స్లో పట్టుకొని వెళ్ళిపోయాం మేము. ఇదిగోండి బొక్క అయితే ఇలా ఉంది, చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు పెళ్లి కూతుర్లకి జడల్లో ఇలా ఆర్చిడ్స్ పూలు పెడుతున్నారు కదండి, పర్పుల్ కలర్వి, అలా వచ్చిందనమాట. చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఫ్రెష్గా కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇంత ఫ్రెష్గా ఎలా ఉందో అనుకున్నా, అప్పటికైతే ఎండలు కూడా బాగా ఉన్నాయి. ఇంకైతే మేమైతే అదే బాక్స్లో పెట్టేసి ఇంకా అలాగే పట్టుకొని బయలుదేరదాం అనుకుంటున్నామండి. ఇంకా మామూలుగా మా పాప వేసిన ఈ డ్రెస్ కలర్కేమో వైట్ మల్లెపూలైనా బాగుంటాయి. సరే ఇలా వెరైటీగా ఉంటుంది అని చెప్పి ఈ తామర పూనైతే ఆర్డర్ చేశాను. చూస్తున్నారు కదా, మనకైతే ఇలా మొగ్గలాగా వచ్చిందండి ఒక ప్యాకెట్లో. వాళ్ళు మనం ఆర్డర్ చేసినప్పుడు ఒక్కొక్క ప్యాకెట్లో ఒక పువ్వు వస్తుంది. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఈ తామర పువ్వు ఒకటి పెట్టుకుంటే పిల్లలకు సరిపోతుందండి, చాలా వెరైటీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా అనిపించింది నాకైతే. రెక్కలన్నిటిని ఇలా వెనక్కి మడిచామనుకోండి, అప్పుడు పువ్వు ఇలా విచ్చులుకుంటుంది. అది ఒకసారే కాదు, మనం ఒక 2 సార్లు కూడా అలా యూజ్ చేయొచ్చు, వెంటనే వాడిపోదు. చూస్తున్నారు కదా, ఇదైతే చాలా వెయిట్ ఉంటుందండి. పెట్టేటప్పుడు మామూలుగా యూపిన్తో పెట్టొచ్చు, అది మనం పెట్టిన కాసేపటికే ఇలా కిందకి పడిపోద్ది అనమాట. అందుకే నేను సూది దారం తీసుకొని ఆ కింద కాడ నుంచి ఇలా సూది దారంతో గుచ్చి జడ లోపలికి కిందకి లాగి ముడేశాను. ఇంకా మనం తీసే వరకు పోదనమాట. ఎప్పుడన్నా పిల్లలకి ఏదైనా స్కూల్లో ఫంక్షన్లు అయినా, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నా ఇలా చేయండి, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇది పెద్ద పిల్లలకే కాదు, చిన్నపిల్లలకి కూడా ఇంకా చాలా ముద్దుగా అనిపిస్తారు. ఇంకా అదిగోండి పువ్వు యూపిన్తో పెట్టి కిందకు పడిపోతుంది అనమాట. ఇంకా అందుకే నేను సూది దారం తీసుకొచ్చి ఇంకా ఆ లోపల నుంచి గట్టిగా లాగి కట్టాను. అది మేము ఇంటికి వచ్చినా కట్ చేసినాకే ఊడిందనమాట. ఆ డ్రెస్కి కూడా చాలా మ్యాచ్ అయ్యింది. నాకు ఎందుకు ఇలా పెట్టంగానే చాలా బాగున్నట్టు అనిపించింది. ట్విన్నింగ్ అనమాట. అందుకే మా తమ్ముడు కూడా అయితే ఆరెంజ్ కలర్ షర్ట్ అయితే వేసుకోమన్నాను. సో నాకైతే ఇంకా పింక్ లోటస్ అయితే మమ్మీ చాలా కష్టపడి పెట్టారు. ఇంకైతే మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇంకా పెళ్ళికైతే రెడీ అయిపోయామండి, ఇంకా బయలుదేరుతున్నాం కూడా. ఇంకా పెళ్లి మండపం దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా పెళ్ళైతే రాత్రి 10:30కండి. ఇంకా మేమైతే 8:30కి అలా 8ంటికి బయలుదేరాం. 8:30 కల్లా ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. పెళ్ళైతే చాలా బాగా జరిగిందండి.
ఇంకా భోజనాల దగ్గరికి అయితే వచ్చామండి. ఎంత బాగున్నాయో టేస్ట్, చాలా వెరైటీస్ ఉన్నాయి, టేస్ట్ కూడా అంతే బాగుంది. నాకైతే ఈ భోజనాలు చాలా బాగా నచ్చినాయండి. ఇంకా భోజనం చేసేసి మేమైతే ఇక్కడ పెళ్లి మండపానికి వచ్చేసాం అనమాట. వచ్చేస్తే ఇక్కడైతే మాకు దూరపు చుట్టాలండి, అయినా సరే మన వాళ్ళు చాలామంది అండి. మాకు చుట్టాలు అవుతారు కానీ కొంచెం దూరపు చుట్టాలు అంత పరిచయం లేదు. చాలామంది అయితే మీ వీడియోస్ చూస్తున్నాము, ఇలా మీకు చాలా మంచి క్యూట్ ఫ్యామిలీ అని ఇలా అంటుంటే నాకు ఎంత సంతోషం అనిపించిందో. ఇక్కడ కూర్చుంది మా బాబాయ్ గారు అనమాట. మా బాబాయ్ గారు అంటే మాకు చాలా అభిమానం అండి, చాలా రెస్పెక్టు. మా పిల్లలకు కూడా తాతయ్య గారు అని చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా పెద్ద అయిన కదా, ఇంకా మా బాబాయ్ గారి దగ్గరకు వచ్చి ఇంకా పలకరించి ఎలా ఉన్నారు ఏంటని చెప్పి పలకరించి మాట్లాడేసి ఇంకా కూర్చున్నాము. ఇక్కడైతే ఇంకా చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు. మీ వీడియోస్ చూస్తామండి ఇలా అని చెప్పి, మీరు ఇక్కడికి వచ్చారా, ఈ పెళ్ళికి వచ్చారా అని చెప్పి మమ్మల్ని అయితే ఇదిగోండి ఇలా ఇక్కడికి వచ్చినాకే మాకు పరిచయం అనమాట. ఇలా అని చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించిందండి. ఇంకా ఈ పెళ్ళికైతే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారండి. ఇంకా అయితే ఇదిగోండి ఈ బ్లూ శారీ కట్టుకున్నవాడ పెళ్ళి కొడుకు అక్క అనమాట. మాకు తెలియదు, మేము రాగానే ఆంటీ మీ వీడియోస్ చూస్తానంటీ అని చెప్పి పలకరిస్తుంటే నాకు వాళ్ళ అమ్మగారు అయితే నాకు బాగా పరిచయం అండి. ఈ పాపని నేను ఎప్పుడూ చూడలేదు. అయితే మాట్లాడి చాలాసేపటి వరకు కూడా అయితే తనని తెలియదు అనమాట. తర్వాత అడిగాను, నేను అడిగితే పెళ్ళి కొడుకు అక్కనంది. అలా చాలామందిని అయితే నేనైతే మన వాళ్ళని అయితే మన చుట్టాలు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామందిని మీట్ అయ్యానండి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా పెళ్ళైతే అండి అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది. చాలామంది వచ్చారనమాట. ఇంకా చాలామంది మన వాళ్ళని అయితే చాలామందిని కలిశాను. ఇక్కడ నుంచి మాట్లాడేది అయితే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారండి. నాకు వాళ్ళ అమ్మగారు ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి అయితే బాగా పరిచయం. అయితే వాళ్ళ పాప ఇప్పుడే కలిసిందని ఇలా మేము చాలాసేపు ఇలా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంకైతే చాలామందిని కలిసానండి. ఇదిగోండి ఈవిడ కూడా మన వీడియోస్ చూస్తారంట. అయ్యో మీరు కూడా మా చుట్టాలేనండి అని మాట్లాడుతుంటే నాకు కూడా అది అసలు ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది అనమాట. అంత బాగా జరిగిందండి. ఇంకా మేము కూడా ఇంకా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇంకా పైకెక్కి ఇంకా విష్ చేసి అయితే వచ్చాము. మీరు కూడా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. కలకాలం నూరేళ్ళు హాయిగా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పెళ్ళిలో మన చుట్టాలని మన సబ్స్క్రైబర్స్ని కలవడం అండి నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. అందుకనే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నీ తీసుకున్నాను. నాకు ఎప్పటికీ ఇలా గుర్తుంటుంది. అప్పుడప్పుడు ఇలా మన వాళ్ళని ఇలా చూసుకుంటూ ఉంటే ఆ సంతోషమే వేరు కదండి. ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఇంకా బయలుదేరి ఇంకా పెళ్లి నుంచి అయితే వచ్చేసామండి. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి మా చిన్నోడు ఇప్పటి నుంచి లెన్స్ కార్ట్లో ఆఫర్ ఉంది కళ్ళజోళ్ళు అని చెప్పి చూద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఇదిగోండి ఇంకా మా పాప మా చిన్నోడు నేను కూలింగ్ గ్లాస్ ఈ కలర్ అయితే బాగుంటుంది, ఇలా ఇదైతే బాగుంటుంది, నన్ను కూడా పెట్టుకొని చూడమంటున్నారు. నాకు వద్దులేరా బాబు నువ్వు తీసుకో అంటున్నాను నేను. ఇదిగోండి ఇంకా వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఇద్దరు అంటే ఒకటి కొంటే ఒకటి ఆఫరు ఏదో ఉందండి, అందుకే వీడు తీసుకొచ్చాడు అనమాట. బాగున్నాయి. ఇంకా వీడి దగ్గర కూడా ఎక్కడికి తీసుకెళ్ళింది అక్కడే వదిలేస్తాడు. అందుకనే కూలింగ్ గ్లాసులు అవి తీసుకుందామని పిల్లలు వచ్చారు. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.